హలో అండి అందరికీ. నేనండి మీ భాగ్యాని. అందరికీ శుభోదయం అండి. ఈరోజైతే పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాగైతే పొద్దున్నే పూజ అయితే చేసేసాను. పాలు బెల్లం అయితే ప్రసాదంగా పెట్టానండి సూర్యభగవానుడికి. మా చిన్ని కృష్ణయ్య అందరు లేచారా? టీలు కాఫీలు అయ్యాయా ఫ్రెండ్స్? ఈరోజు మరి సండే కదా, నిదానంగా కూడా లేయొచ్చు అనుకుంటాం కదా మనము. క్యారేజ్ అయితే ఉండదు కాబట్టి ఈరోజు కొంచెం నెమ్మదిగానే ఉంటాంలే. మరి ఏం టిఫిన్లు పూజలు అయ్యాయా? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. మరి ఒక వీడియో చూడండి, క్లిక్ చేయొద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొంచెం ముందుకెళ్తుంది. కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మరి ఆదివారం పూజ అయితే ఇలాగైతే పొద్దున్నే నేనైతే కంప్లీట్ చేసేసాను. మరి అందరికీ శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ప్రతిరోజు అయితే భగవంతుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. హాయ్ అండి అందరికీ. హాయ్ అండి. ఈరోజైతే పొద్దున్నే అందరికీ శుభోదయం. హ్యాపీ సండే అండి. మరి ఉంటానండి. అందరికీ బాయ్ అండి. ఈరోజు అయితే పూజ కంప్లీట్ అయిపోయింది కదా. ఈ పూజ సామాన్లు అయితే ఇప్పుడే క్లీన్ చేశానండి. ఇవైతే రేపు అట్లా పెడతాను. ఈ వెండి దీపాలు అయితే ప్రతిరోజు తోమామంటే అరిగిపోయి తెగుతున్నాయండి. అందుకని 2 డేస్కి ఒకసారి అలా కడుగుతున్నాను. ఇవైతే పొద్దున్నే కంప్లీట్ చేసేసాను. నైట్ రైస్ కొంచెం అయితే ఉనింది. పులిహోర అయితే కలిపాను. దోశ అనేసి దోశ పిండి కలిపేసాను. కారం కూడా వేసి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు పొద్దున్నే నా పనులు అయితే ఇలాగైతే టిఫిన్ వరకు వచ్చేసింది. పూజ కంప్లీట్ అయిపోయాకే టిఫిన్ దగ్గరికి వెళ్ళానండి. మరి ఉంటానండి. అందరికీ బాయ్ అండి.